నా పేరు డాక్టర్ ఎం అశోక్ కుమార్. అస్తమా కాజ్ అంటే ఎక్స్పోజ్ టు అలర్జెన్స్, డస్ట్, ఫ్యూమ్స్ ఇటువంటి వాళ్ళకి వస్తుంది. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అస్తమా కూడా ఉంటుంది, బాడీలో టెండెన్సీ ఉంటుంది. అస్తమా అంటే మనం ఊపిరితిత్తులు ఉంటాయి కదా, అంటే ఎయిర్ ప్యాసేజ్ ముక్కు నుంచి ఆ కొన పైపు వరకు కూడా ఓపెన్ ఉంటే ఎయిర్ ఈజీగా ఫ్లో అవుతుంది. కానీ అస్తమాల ఆ టెర్మినల్ ట్యూబ్స్ ఉంటాయి, చిన్న చిన్న ట్యూబ్స్, ఆ ట్యూబ్స్ లో కంజెషన్ పేరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్లో దుమ్ము పడ్డది అనుకోండి, కన్ను ఎర్రగా అవుతుంది, వాటర్ వస్తుంది, కన్ను మూసుకుంటుంది. ఇదే విధమైన చేంజెస్ లాస్ట్ ట్యూబ్స్ లో అయితే అక్కడ వాటర్ వస్తుంది, ఆల్రెడీ పైప్ సన్నగా ఉంటాయి, ఇంకా చిన్నగా అయిపోతుంది, గాడిపోవడానికి వీలు కాదు. ఏం మెడిసిన్ ఇచ్చినా గానీ ఈ చిన్న ట్యూబ్స్ లో వరకు పోయే మెడిసిన్ ఇవ్వాలి. ఆ మెడిసిన్ వెళ్ళాలంటే గ్యాస్ పరంగా పోవాలి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, టాబ్లెట్స్ కూడా సన్న పౌడర్ మాదిరి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇన్హేల్ చేస్తే ఎయిర్ ఎంబడి కూడా మెడికేటెడ్ పౌడర్ గో టు ద టెర్మినల్ ట్యూబ్ అండ్ ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ మెడిసిన్ సప్లై అవుతుంది అండ్ వాళ్ళకి ప్రాంప్ట్ రిలీఫ్. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అస్తమా ప్రొవోక్ అవుతుంది, అది దానికి టెంపరీ ట్రీట్మెంట్. కానీ కొంతమందికి అస్తమా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఎప్పటికీ వాడవలసి వస్తుంది. కాబట్టి మందులు అనేది రెగ్యులర్ గా వాడాల్సి. అన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ ఇన్హేలర్స్, ఐదర్ ఇన్ క్యాప్సూల్ ఫామ్ ఆర్ ఇన్ గ్యాస్.